जय जगन्माता అనసూయ महादेवी जय ओंकार स्वरूपिणी అనసూయ महादेवी जय హైమవతీశ్వరి అనసూయ महादेवी जय అమ్మ జీవిత మహోదధి అంతటా రాజరాజేశ్వరి నిద్రపోతున్న అమ్మను లేవదీసి ఇదిగో అమ్మ మీ అమ్మ పోయింది ఇక కనపడదు బాగా చూడు అని పెద్దవాళ్ళు ఏడవగా ఆశ్చర్యంగా అమ్మమ్మను చూస్తూ మా అమ్మ పోలేదు ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడకు పోయింది ఏమి పోయింది ఎప్పుడు పోయింది అని మనస్సులో అనేక రకాల ఊహలు బయలుదేరినవి అమ్మ నిద్రపోతున్నదిలే నిద్ర అయితే రోజు ఏడవటం లేదుగా ఈ రోజున ఎందుకు ఏడుస్తున్నారు నిద్ర కాదేమో అమ్మ కనపడుతున్నది నిద్రపోతున్నది వినపడేది ఏడుపు చెప్పుకునేది పోయిందని మా అమ్మ పోలేదులేని ఎదురుగుండా ఉన్న రేగిపండ్ల చెట్టు వంక చూస్తూ ఆలోచించుతుండగా ఎక్కడ నుండో ఒక శబ్దము రంగమ్మ పోయినది అమ్మకు వెంటనే రంగమ్మ అనేది అమ్మ పేరేగా పేరు పోయినది పుట్టిన తర్వాతగా పేరు పెట్టేది పేరు పోతే అమ్మ ఉన్నదా పేరు కానీ కనపడని అమ్మ కానీ ఈ అమ్మ కానీ అమ్మ మరొక అమ్మ పోయినది అందరూ పోయిందని అమ్మ నాకు కనపడటలేదు అందరూ గుర్తించగలిగినారా నేను గుర్తించలేదా అని ఈ విధముగా ఆలోచిస్తూ ఉండగా బాహ్య స్మృతి తప్పినది మనస్సుతో చూచుతున్నది కానీ కంటితో చూచుటలేదు ఈ తరుణంలో మన్నవ రాఘవయ్య గారి భార్య రాజమ్మ గారు మొండిమూలతో ఉన్న అమ్మను దగ్గరకు తీసుకుని ఒడిలో పరుండబెట్టుకొని పమట చెంగు కప్పినది తర్వాత అరగంటకు అమ్మకు స్మృతి వచ్చినది రాగానే అమ్మ పరుండబెట్టిన ఆమె ముఖం వంక చూచినది చూడగానే ఈమె ఆ రాజరాజేశ్వరిని మనస్సుకు తట్టినది వెంటనే లేచి అమ్మ మేడ మీదకి పోవటానికి ప్రయత్నించగా ఎదురుగుండా రాజమ్మ పక్కన రాజమ్మ కాళ్ల కింద రాజమ్మ ఎటు చూచినా రాజమ్మ నడక సాగదు ఆగుతుంది మరలా అడుగులేస్తుంది సాహసించి అడుగు వేసినప్పుడు కాలు తడబడుచున్నది మేడమెట్ల నిండా రాజమ్మ ఎటు చూచినా అదే కావటంలో కానీ అదే రాజరాజేశ్వరి కానీ అది నేను వేరా అని మనస్సులో తోచినందుకు నడక సాగుతున్నది మేడ మీద ఒక గంటకు చేరి మేడ మీద నిల్చునగానే మేడంతా ఒకే రాజమ్మ పిట్టగోడ రంధ్రాల నిండా అన్ని రాజమ్మ తలకాయలే ఇన్ని రాజమ్మలా అని మనస్సుకు తోస్తున్నది ఒక గోడకు ఇన్ని రంధ్రాలు ఉన్నాయి గనక ఇన్ని రాజమ్మలు ఉండవచ్చునులే అని అమ్మ ఒక కిటికీ వైపు నడిచి కిటికీలో ఉన్న చువ్వలు పట్టుకొనుచు ఆ చువ్వలు చేతి కింద ఆమె గొంతు పట్టుకున్నట్లుగా తగులుతవి పట్టుకున్నానా అని అనుకుంటుంది కాదు చువ్వలే అవి మెత్తగా తగులుతున్నాయి ఆమె ముఖాలు పైకి కనపడుతున్నాయి చువ్వలే గొంతుగా తోస్తున్నాయి ఇంతలో కిటికీలో గుండా ఎదురుగుండా ఉన్న స్టేషన్ వైపు చూస్తుంది చూడగా స్టేషన్లో ఒకే రైలు కూత వేసి ఆగును ఆ కూత తన చేతి కింద ఉన్న గొంతులలో గుండా నే రాజరాజేశ్వరినమ్మ అని వినపడును రైలు కూతను గుర్తిస్తూనే ఉన్నది పట్టుకున్నది చువ్వలు అని తెలియను స్పర్శ రూపము శబ్దము రైలు యొక్క కూత చేతి కింద స్పర్శ కనపడుతున్న రూపము ఒకటే రాజరాజేశ్వరి ఆ గొంతులోనే కేకగా వినబడును జనులు రైలు దిగి వెళ్ళుచున్నారు ప్రథమముగా రాజరాజేశ్వరిగా కనపడి తర్వాత మామూలుగా కనపడుతురు వీళ్ళందరూ ఒక రైలు ఎక్కి వచ్చి ఎవరి ఇళ్లకు వారు వెళ్ళుచున్నారా ఎక్కటానికి దిగటానికి స్టేషన్ ఒకటే కానీ ఇల్లు వేరు అయినా వీళ్ళనందరినీ ఎవరు పుట్టించారు వీళ్ళందరినీ సరేలే ఈ రైలు ఎవరు చేశారు ఎవరో ఫలానివాడా వాడికి ఎవరు చెప్పినారు వాడి తాత మొట్టమొదట ఇవి ఏర్పడియే ఉన్నవా రైలు ఇటీవల వచ్చినదట కదా రైలు కనిపెట్టడము ఇప్పుడు కావచ్చు కానీ రైలు చేయి పదార్థములు ఎప్పుడూ ఉన్నవిటగా ఇవన్నీ ఏమిటి పోనీలే అని అమ్మ నేను ఎవరు అని కేక వేయను ఆ కేకనే వింటుంది ఎవరికీ వినపడదు నేనే వింటుంది అని నేను అనుకున్నా ఎందుకంటే ఎవరు మేడ మీదకు రాలేదు కేక వేసినట్లు వినబడుతున్నది తెలుస్తున్నది నిజముగా కేక వేసినాను వెంటనే నేనే ఇదంతా అని సమాధానము వస్తుంది అందుకని నేనే విన్నానన్నా తర్వాత ఇట్లా మధ్యాహ్నం 12:20 వరకు అమ్మ మనస్సులో ఇట్లా అనేక ఊహలతో ఇంతకాలము గడిచినది కండ్లు తెరవగానే కింద ఏడుస్తున్నట్లుగా శబ్దం వినబడుతున్నది అమ్మకు స్పృహ వచ్చినది ఏడుపు వినగానే పోయిన అమ్మ ఇంకా రాలేదు కాబోలు పోయింది పిలిస్తే రాలేదుగా పోయింది పోలిస్తేగా ఇంకా రాలేదు అనుకోవటానికి నాకు తెలియకపోవచ్చును కానీ ఏడ్చేవారికి వచ్చినది పోయింది రెండూ తెలిసే ఉండాలి అమ్మకు ఏడుపు రావటం లేదు పోయింది ఏమిటి అనే ఆవేదన ఆలోచన మిగిలింది మధ్యాహ్నం 1:40 అమ్మమ్మకు నీళ్లు పోస్తూ ఉంటారు అమ్మను తీసుకొని పోతున్నారు రామ్మ అని బాపట్ల వెంకట్రావు గారు అమ్మను ఎత్తుకొని వచ్చి తాటి చెట్టు కింద నిల్చోబెడతారు ఇంతలో తాటిమట్ట రాలి అమ్మ నెత్తిన పడగానే అమ్మ తలపైకి ఎత్తి చూచి ఎవరూ పైన లేరు రావలసిన మట్ట కాదు ఎండలేదు పండలేదు ఎవడూ కొట్టలేదు అకారణంగా కారణమై నా నెత్తిన పడ్డది లేని అమ్మ బాధను మరిచి తృప్తిపడింది. ఇంతలో అమ్మమ్మకు ఫోటో తీస్తారు.
శవానికి నిలవదు కుర్చీ మీద. తాతయ్య అమ్మమ్మ తల పట్టుకొని వెనక నిలబడతారు. అమ్మ అన్నయ్య రాఘవరావు ఈ ఫోటోకి కారకుడు. ఈ ఫోటో తీస్తే కానీ అమ్మను ఎత్తనివ్వనని బొక్కబోర్లా పడుకొని నోరు నెలకేసి కొట్టుకొని ఏడుస్తున్నారు. అమ్మకు వెంటనే అమ్మ రంగమ్మ పోయిన దానికంటే అన్నయ్య ఏడుపు చూసి మనస్సు కరిగింది. ఫోటో తీసి అమ్మమ్మను కుర్చీ నుండి తీస్తూ ఉండగా ఈ వెంకట్రావు గారు పోదామురా అమ్మ అని మేడ మీదకు తీసుకొని వెళ్ళి మామూలుగా కిటికీలో కూర్చుండబెట్టి దిగి వస్తారు. ఒక అరగంట అమ్మ కండ్లు మూసుకు తెరవగానే స్టేషన్ వైపు చూసే కాలంలో అమ్మమ్మను నిచ్చెన మీద పండుకొన పెట్టుకొని అందరూ పూలు పండ్లు పసుపు కుంకుమ చల్లుకుంటూ వెనక వైపు తాతగారు వాండ్లతో కనపడతారు. కనపడగానే ఇదిగో ఇప్పుడు అమ్మ పోతున్నది. అమ్మ కాదులే, అందరూ పోతున్నారుగా. ఆమె పడుకొని వీళ్ళు నడిచి కాదు, తేడా ఉన్నదే. ఆమెను వీళ్ళు మోయిస్తున్నారు, వీళ్ళకై వీరు నడుచుతున్నారు. అదే దాని తేడా ఏమో. కాదు, నేను అమ్మ మొన్న మేనా మీద వచ్చేటప్పుడు చాకళ్ళు మోసినారుగా. వాళ్ళు పోవటానికి నేను అనుకునే పోవటానికి ఏదో నాకు తెలియని తేడా ఉంది. వీళ్ళందరికీ తెలుసు, నాకు వివరిస్తారేమో అని రాజమ్మ గారిని అడుగుదాంలే అనుకుంటూ అమ్మ సాయంకాలం మళ్ళీ ఎక్కడ కూర్చున్నది మర్చిపోయి సాయంత్రం 6:30 అవుతుంది. ఎవరో తీసుకుని వెళ్ళి నీళ్లు పోస్తారు. ఎవరో అనిపిస్తూ ఉంటుంది. చేసేదంతా రాజమ్మ గారే అనిపిస్తున్నది. కొండపాటూరు పాపయ్య గారి చెల్లెలు దీపాలు పెట్టారు. స్నానం చేయించి లోపలికి తీసుకొని రాగా ఒక బుడ్డి వెలుగులో ఉంటుంది. బుడ్డి వంక చూడగానే అమ్మకు ఈ చీకటిలో ఉన్న వెలుతురులాగా పడుచున్న ఒక్కసారిగా మంచము చూడగానే అయ్యో అమ్మ ఏది అనిపించింది. దీపబుడ్డి ఒత్తి పైకి వచ్చి ఒక మూర పొడుగున వెలుగుతున్నట్లుగా కనబడుతున్నది. ఆ మూర పొడుగు జ్యోతిలో ఆ రాజరాజేశ్వరి మామూలుగా మంచంలో పడుకొని ఉన్నది. అయ్యో అమ్మ కాలుతుందేమో అనిపిస్తోంది. జ్యోతి ఆరిపోయి 2 బొమ్మలు కనిపించాయి. అమ్మ ఎట్లా బుడ్డీలో ఉన్నది అనిపిస్తోంది. బుడ్డీ మూత దీపబుడ్డిలో తాకితే కిరసనాయిలు కారుతుంది. ఆ జ్యోతికి కిరసనాయిల ఆధారము కదా అనిపిస్తుంది. కిరసనాయిలకు ఒత్తి ఆధారము అనిపిస్తుంది. చేతుల సంస్కారం అనిపిస్తుంది. ఎక్కడో కాలుతూ ఉన్న అమ్మ శ్మశానము నాన్న కంటికి అద్దినట్టు కనపడతారు. అది వరకు ఆ ప్రదేశం అమ్మ ఎరగదు. ఇంతలో అమ్మకు అన్నం పెట్టి మేడ మీదకు తీసుకువెళ్తారు. అమ్మ తాతగారితో, తాతయ్య మా అమ్మ ఏది? తాతగారంటే చిదంబరరావు గారు. మీ అమ్మ తెనాలి వెళ్ళినది. అమ్మ తెనాలి వెళ్ళే వాళ్ళందరూ ఇలాగే పోతారా? తాతగారు లేదులే అమ్మ, పడుకో. అతి సున్నితమైన ప్రశ్నలు అంటూ పడుకున్నారు. అవనికన్నా పావని. అమ్మమ్మ పోయిన 4వ రోజున తాతయ్య పెంచిన పిల్లి కూడా పోతుంది. బాదము చెట్టు కింద పడి ఉండగా ప్రాణం పోకుండా పోవటానికి సిద్ధపడుతుంది. అమ్మ చంద్రమౌళి చిదంబరరావు గారిని, తాతయ్య ఇది ఏమిటి, పిల్లి ఎందుకు ఇట్లా పడుకున్నది? చిదంబరరావు గారు చావుకి సిద్ధమైనదమ్మా అని వెళ్ళిపోతారు. పిల్లి అంతా కదులుతుంది, పొట్ట ఎగురుతుంది. ఎందాక ఎట్లు ఎగురుతుందని తల వంచి చూడగా ముక్కులు ఎగురుతూ ఉన్నాయి. ముక్కులు ఎందుకు ఇట్లా ఉన్నవని అమ్మ చేయి పెడుతుంది. తల వంచగానే అమ్మ బొమ్మ పిల్లి కండ్లలో కనపడుతుంది. ఇది ఏమిటి? నేను పిల్లి కండ్లలో కనపడుతున్నాను, పిల్లి నా కండ్లలో కూడా కనపడుతుందా? పిల్లి కండ్లలో నన్ను చూచుకున్నాను, కానీ నా కంటిలో నన్ను నేను చూసుకోలేనుగా. లేకేమి, నా కండ్లేగా పిల్లి కళ్ళలో చూస్తున్నది, గుర్తించుతున్నది నేనేగా. చూచేది కండ్లో అయినా గుర్తించేది గుర్తు కదా, ఆ గుర్తు నేను. కానీ ఇట్లా నా బొమ్మ నా కండ్లలో ఎందుకు కనపడకూడదు అని అనుకుంటూ పిల్లి ముక్కు వద్దనున్న చెయ్యి వంక చూడగానే శ్వాస ఆగిపోయినది. బొమ్మ లేదు, శ్వాస లేదు. ఇందాక ఉన్న నేను ఇప్పుడు దాని కళ్ళలో కనపడుట లేదు. తాతగారిని కేకవేసి, తాతయ్య ఇప్పుడు పిల్లిని చూడు అని అమ్మనగా, తాతయ్య పోయిందమ్మా, పిల్లి చచ్చిపోయింది అన్నారు. అమ్మ ఇదా చచ్చిపోవటం అంటే అని ముక్కు దగ్గర చెయ్యి పెట్టుకొని చూచుకుంటుంది. 2 నిమిషంలో ఏమి చేస్తున్నది అమ్మకు గుర్తు లేకుండా పోతుంది. తర్వాత 12 గంటలకు అమ్మకు మెళకువ వస్తుంది. ఎప్పుడు మెళకువ వస్తే అప్పుడు ముక్కు దగ్గర వేలు పెట్టుకొనగానే తన్ను తాను మరవటము. ఇదే ప్రాణాయామ సిద్ధి. దీనికే అప్రయత్నమైన హఠయోగం అని పేరు. అమ్మమ్మ కర్మాంతరములకు మన్నవపోయి బాపట్లకు వచ్చిన తర్వాత ప్రతిరోజు 2 పిల్లలతో బాపట్ల భావనారాయణ స్వామి దేవాలయానికి వెళ్ళి పొగడ చెట్టు కింద కూర్చొని కొన్ని గంటల పాటు కాలము గడిపి వచ్చేది. ఆ 2 పిల్లల పేర్లు వంగులూరు శేషతల్పసాయి కూతురు అనసూయ, మాధవపేది కాళిదాసు గారి కూతురు నాగలక్ష్మమ్మ. నెల రోజులు వెళ్ళిన తర్వాత ఒక రోజున స్నేహితులు, ఎప్పుడూ ఒక టెంకాయన్నా తెచ్చుకోవే, నీవు మట్టి తెచ్చావా అని ఎగతాళి చేస్తారు. అమ్మ ఏమి చేసేది, మట్టి కూడా లేదు అని మనసులో అనుకొని ఎవరిని అడిగేది, ఇస్తారో ఇవ్వరో అని ఆలోచిస్తూ అరికాలు రుద్దుతూ ఒకసారి ఎందుకో చేతి వంక చూచుకుంటుంది. చేతికి ఎందుకో ఎర్ర రంగు దుమ్ము అయి ఉంటుంది. ఇందుకేనా వాళ్ళు మట్టి తెచ్చావా అన్నది? కొబ్బరికాయ తెచ్చిన వారికి ఈ మట్టి దాకా నాకు ఎందుకయిందని అమ్మ వారి పాదాల వంక చూస్తుంది. వారికి ఇలాగే ఉంది. అసలు మట్టి ఎందుకు అవుతుంది? కింద నడుస్తాము గనక.
నేల ఏ రంగున ఉంటే పాదమునకు ఆ రంగు అవును అని అమ్మ అనుకొని నేలను నడవని వారు ఎవరైనా ఉంటారా అని అమ్మ ఆలోచించి గుడి ముందు వాకిట్లోకి వచ్చి నుంచొని పక్షులు మినహా అన్నీ కిందనే నడుస్తున్నవి. పక్షులు కూడా కొన్ని కిందకు వాలుతున్నాయి. కొన్ని చెట్టు మీదకు వాలినా ఆ చెట్టుకు వేలే ఆధారము. అమ్మ గుడి పక్కకు వచ్చి పైకి చూడగా కొబ్బరి చెట్టు కొబ్బరికాయలు కనపడు. అమ్మ ఆశ్చర్యంగా దృష్టి కిందకి తిప్పగానే అమ్మవారికి పూజ చేయి పూలు తులసి దళములు నేల మీదనే మూల్చి ఉండును. అమ్మ పూలు తులసి దళములు కోసుకొని గుళ్ళోకి పోయి అమ్మ నేల మీద పెట్టింది. అర్చకుడు అమ్మను గదిమి పెద్దగా అరిచి కింద పెడతావేం, తప్పు కాదు, అమ్మవారి పూలు కింద పెట్టవచ్చా అని అంటారు. అమ్మ చెట్టు కిందనే మొలిచింది కదా అని పెట్టాను, అది పెట్టడం తప్పు అని తెలియలేదు అనపోయి చెట్టు కింద మొలవటం తప్ప అని అన్నది. అర్చకుడు అదవరన్నారు అంటూ శటగోపురం తీసుకొచ్చి పిల్లలిద్దరికీ అమ్మకు పెడతాడు. పిల్లలిద్దరూ కొట్టిన కొబ్బరికాయలు 4 రెక్కలు అవుతాయి. అమ్మ వాటిని చూసి 2 కాయలు 4 భాగాలైనాయని ఆలోచిస్తూ మండపం మీదకు వెళ్ళి మీరు వెళ్ళిరండి, నేను రాను అంటుంది పిల్లలతో. పిల్లలు ఒక చెక్క అమ్మకు ఇచ్చి వెళ్ళిపోతారు. అమ్మ ఆ చెక్కను అనేక ముక్కలు చేసి ముక్కలు చేతిలో పట్టుకొని ఒక్కటే అనేకమైనవి అనుకుంటూ గుడిలోకి వచ్చే ప్రతి మనిషిని కొబ్బరికాయ అంటే ఏమిటి, కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి అని అడుగుతుంది. ప్రతి ఒక్కరూ కుంటి ప్రశ్న గుడ్డి ప్రశ్న అనుకుంటూ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతారు. అమ్మ ఆ రోజంతా ఇంటికి వెళ్ళక మండపంలోనే కూర్చొని అసలు ప్రతి వస్తువు ఎక్కడి నుండి పుడుతున్నదో అనుకుంటూ ఆ రాత్రింతా అక్కడే గడుపుతుంది. రాత్రి 7 గంటలకు స్థానాచార్యుల గారు రామాయణం పురాణం చెబుతారు. ధర్మాలు చెప్పినట్టుగా ఉంటుంది. అమ్మ ధర్మం అంటే ఏమిటి, చేసేది ధర్మమా, చెప్పేది ధర్మమా, చూచేది ధర్మమా? ధర్మం అంటే అర్థము కాల. తాతగారిని చిదంబరరావు గారిని అడుగుదాం. ఇంతలో రుద్రాక్షలు ముఖాన కణితి గల బాపట్ల సుబ్బారావు గారు ధర్మకర్త దగ్గర గుమాస్తా అయిన గుడిలోకి వచ్చి, ఏమ్మా ఇంతసేపు ఉన్నావు, రాత్రి 8 గంటలైనది, మీ ఇంట్లో నవరాత్రుల పూజ కదా, మీ మేనత్తగారు కలశం పెట్టలేదా? అమ్మ కలశం అంటే ఏమిటో తెలియదు, నేను ఒకటి అడుగుతా, చెబుతారా తాతగారు? సుబ్బారావు గారు అడుగమ్మా. అమ్మ మన ఇద్దరం కలిసి పొగడి చెట్టు కింద కూర్చుందాం పదండి అని చెట్టు కిందకి వెళ్ళి కూర్చుంటారు. దేవుడికి పూజ చేసే పసుపు కుంకుమ, దేవుడికి పెట్టే సొమ్ములు, కట్టిన గుడ్డలు, పెట్టే నివేదనలు, ఈ పాత్రలు, ఈ పళ్ళాలు, వీటి పుట్టుక ఎక్కడ తయారైనాయి? సుబ్బారావు చెట్టు కింద మొలిచినవి కనబడుతున్నవి కదా, పసుపు అంటే అది కిందనే, కుంకుమ పసుపుతో తయారైనదే, అన్ని లోహములతో తయారైనవి. అమ్మ ఆ లోహములు ఎక్కడ పుట్టాయి? అవి కిందనే పుట్టినయమ్మ అంటూ పొద్దుపోయింది వస్తా అంటూ లేస్తారు. ఒక్క మాట వినండి తాతగారు అంటుంది అమ్మ. ఇంతగా పూజ చేయించుకునే దేవుడు ఎక్కడ పుట్టాడు? ఎక్కడ గుళ్ళో ఉన్న విగ్రహాలా అంటాడు. విగ్రహాలంటే దేవుడు కాదా? కాకేం దేవుడే. మరి నేను దేవుడు అంటే గుళ్ళో ఉన్న విగ్రహాలా అంటారే? పిచ్చి ప్రశ్నలు, నేను వస్తా, పో ఇంటికి పో అంటూ వెళ్ళిపోతారు. అమ్మ మండపంలో పడుకొని ఇంకా ఎవరైనా వస్తే బాగుండును ఇవన్నీ అడుగుదాం అనుకుంటుంది. అమ్మ వయసు 4 సంవత్సరములు. ఇంతలో ముక్తినూతలపాటి శ్రీరాములు ప్లీడర్ గారు గుమాస్తా గారు గుడిలోకి వచ్చి మండపం మీద స్నేహితులతో కూర్చొనటానికి వస్తారు. అమ్మను చూచి నోటి మీద చెయ్యి వేసుకొని, ఎందుకమ్మా ఇక్కడున్నా, పోదాం పద అని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటారు. స్నేహితులతో ఈ బిడ్డకు తల్లి లేదు, చాలా బుద్ధిమంతురాలు, అల్లరి చేయదు అంటారు. ఇంకా ఏం, నీకు పిల్లలు లేరుగా, పెంచుకో అంటారు స్నేహితులు. ఈ రాత్రి ఇంటికి వెళ్దామమ్మా, పొద్దుపోయిందిగా అంటారు. బుద్ధిమంతురాలనంటిగా ఇక్కడ ఉంటాలే, నీవు చెప్పినట్లు వినకపోయినా బుద్ధిమంతురాలంటావా? బుద్ధిమంతురాలంటే అసలు ఏమిటి? బుద్ధి కలిగినదన్నా, బుద్ధి లేని వారుండరుగా, కుక్కకు కూడా బుద్ధి ఉన్నదిగా. బుద్ధి అంటే గుణమమ్మా, గుణము లేని ఉండవుగా, అన్నిటికీ గుణములున్నవిగా. పక్క స్నేహితులు, ఈ అమ్మాయి చాలా అసాధ్యముగా ఉన్నదే. శ్రీరాములు, నీకు కానీ ఇస్తా కానీ కొట్టు మూత వేయబోతున్నారు, ఏమైనా కొనుక్కొచ్చుకోపో అంటారు. నేను కానివ్వమనే అంటున్నా. శ్రీరాములు, కవిగారి మనవరాలు కాదు అంటారు అందరూ కలిసి. శ్రీరాములు గారు అమ్మ చిటికిన వేలు పట్టుకొని బయలుదేరిపోతూ ఉంటారు. మధ్యలో అమ్మ శ్రీరాములు గారికి కనపడదు. శ్రీరాములు గారి చేతిలో వేలు జారిపోయినట్లు పక్కకి చూచి స్నేహితులతో అమ్మ ఏది అని అడుగుతారు. మేము చూడలేదండి అని వారు సమాధానం చెప్పారు. అట్లా అనుకొని వారు వెళ్ళిపోతారు. అమ్మ తిరిగి వచ్చి గర్భగుడి లోపలికి వెళ్ళి ఒక మూల నుంచుంటుంది. అర్చకుడు అమ్మను చూడక తలుపులు వేసి వెళ్ళిపోతాడు. అమ్మ ఆ రాత్రంతా గుడి లోపల ఉండి రాజ్యలక్ష్మి అమ్మవారి దగ్గరకు వెళ్ళి, ఆయన విగ్రహాలన్నాడే, ఏమిటో చూద్దాం, విగ్రహాలైనా దేవుడంటే వేరే ఉంటాడా? అమ్మవారిని తాకి చూద్దాం అనుకొని జంకు లేకుండా ముందు కళ్ళకు కట్టిన డిప్పలను లాగివేసింది. వాటిలో కళ్ళలాంటి గుడ్లు ఉన్నవేమో అని చూచింది. ఏమీ కనపడవు. క్రమంగా అమ్మవారికి కట్టిన గుడ్డలన్నీ తీసి తరిచి చూడగా అంతా రాయిగా కనపడింది. రంగులు పూసినట్లుగా జిడ్డుగా చేతికి తగిలాయి.
పిలిచినా పలకదు, కదిలించినా కదలదు. ఇదేనా దేవుడంటే అనుకొని మళ్ళీ అన్నీ పెడదామనుకుంటే చేతగాకపోవడిచే ఒక పక్కన పెట్టి అమ్మవారు అన్నీ ఉన్నప్పుడు ఒక రకం, తీస్తే ఒక రకం, ఈ అలంకారమే నా దేవుడు అని తీసినవన్నీ దగ్గర పెట్టుకుంటూ వాటిని చూసుకుంటూ ఈ సొమ్ములు చేసినవాడు దేవుడా, ఈ చీర దేవుడా, ఈ రాయి చెక్కినవాడు దేవుడా, వాటిని దేవుడు అనుకునేవాడు దేవుడా, అసలు ఈ పదార్థములన్నీ ఇచ్చిన భూమి దేవుడా, ఈ భూమిని కూడా ఎందుకు పూజ చేయకూడదు, అన్నింటికీ ఆధారము కదా, అందులో పుట్టిన వస్తువులు పెట్టి ఆమెని కాదని దేనికో పూజ చేస్తూ ఆమెను నిరాకరిస్తూ అని అమ్మ మట్టి పట్టుకొని, అమ్మ నీలో పుట్టి నీలో పెరిగి నీలో లయమయ్యే వస్తువులన్నిటికీ పూజ చేస్తూ నిన్ను గుర్తించనివ్వకుండా చేస్తున్నావా అని మట్టితో మాట్లాడుతుంది అమ్మ. చైతన్యాలకు కూడా ఆధారంగా ఉన్న నీవు సర్వభూతాలకు ఇంత జడత్వంగా కనపడతావే. రాజుబాబు గారి పాటలో ఉంది, ఏ అఖండ దివ్య జ్యోతి దారి చూపరాదే అనుపాట. అమ్మ పోతూ అమ్మను చూపించి, అమ్మవు నీవే, అమ్మ అంటే అర్థం కాదు, ఎందుకు కాదంటే తర్వాత చెబుతాలే అని అనుకుంటుంది తనలో తానే. ప్రతి వస్తువును అన్వేషించి విమర్శించి వివరించి నీవెవరో నీతోనే చెబుతాలే అని భూమితో అంటుంది. ఆ రాత్రి దేవాలయంలో ఒక మూల నక్కి కూర్చొని ఉదయం 8:30 గంటలకు వాకిలి ముందరకు రాగా అదే సమయానికి అర్చకుడు తలుపులు తీసి ఎదురుగా ఉన్న అమ్మను చూచి తను ఆరాధిస్తున్న రాజ్యలక్ష్మి అమ్మవారు అనుకొని సాష్టాంగ నమస్కారం చేసి ఒళ్ళు తెలియక ఒక అరగంట సేపు కదలక తర్వాత కళ్ళు తెరిచి చూడగా అమ్మవారు కనపడదు. మెల్లగా అమ్మ బయటకు వస్తుంది. నేను చూచింది నిజమా భ్రమ అనుకుంటాడు. రంగాచార్యులు గారు లోపలికి వెళ్ళి రాజ్యలక్ష్మి అమ్మవారి వద్ద పడుకొని, నిజమైన దర్శనమిచ్చావు తల్లి అని సొమ్ములన్నీ ఒలిచిన విగ్రహం వంక చూడక గుమ్మములో చూసిన అమ్మ రూపమునే మనస్సులో పెట్టుకొని నమస్కారం చేసుకున్నారు. ఆ రోజంతా ఎక్కడ చూసినా ప్రతి వస్తువులోనే అమ్మ రూపమే గోచరించింది. గుడి ధర్మకర్త దేశరాజు రంగారావు గారు వచ్చి, ఏం రంగాచార్యులు గారు ఈరోజు అమ్మవారిని దిగంబరిగా ఉంచారే, దిగంబరోత్సవమా అంటారు. రంగాచారి, లేదయ్యా, ఒంట్లో సరిగా లేదు, తిరువెంగళాచార్యులు గారు వస్తాడు కదా అనుకుంటే ఆయన కూడా రాలేదు అంటూ లోపలికి వచ్చి అమ్మవారిని వివరంగా చూస్తాడు. గుడ్డలు లేవు, సొమ్ములు లేవు. పాపం ధర్మకర్త గారు మంచివాడు కనుక నన్ను ప్రాణాలతో ఉంచాడు అనుకొని తహతహలాడుతూ ఒళ్ళు చెమటలు పట్టి నరములు వణుకుతూ పొద్దున్న ఆయన దర్శనంతో ఆనందపడుతూ సొమ్ములన్నీ వెతికి కనపడక అమ్మవారికి వేరొక చీర కడుతూ, ఏమ్మా రాయిలో నుంచి అలంకారంతో సహా నాలో ప్రవేశించావా, ఒట్టి రాయే ఉంచావా, ఈ సొమ్ములు దొరకక ఉద్యోగం పోయినా నీవు నాలోనే ఉంటావా, నా కళంకం పోయేటట్లుగా అలంకారానికి సొమ్ములియమ్మా అంటూ ఉండగా సొమ్ములున్న చోట మనస్సుకు తట్టింది. సరాసరి ఆ మూలకు వెళ్ళి సొమ్ములు తెచ్చి, ఎప్పుడూ సర్వకాలం ఇట్లాగే కాపాడుతూ ఉండు తల్లి, కానీ మనస్సులో అమ్మవారి విగ్రహంలో లేదు, విగ్రహంలోని యంత్రబలం నాలో ప్రవేశించినది, ఎక్కడున్నా కాపాడుతుంది అని దృఢ విశ్వాసంతో అలంకారం పూర్తవుతుండగా ధర్మకర్త ప్రవేశించి, ఏమో ఈ దొంగిలించింది తెచ్చిపెడుతున్నావు, నీకు రావాల్సింది లెక్క చూసుకో అంటారు. రంగాచారి, నాకు రావాల్సిన తర్వాత చూద్దాం, మీ సొమ్ములు లెక్క చూసుకోండి. ధర్మకర్త అర్చకుడు దొంగతనాన్ని అమ్మవారు కూడా పట్టుకోలేదు, అందుకనే ఇంట్లో దొంగను ఈశ్వరుడైనా పట్టలేడనే సామెత, ఇది ఈ దొంగతనానికి వర్తిస్తుందని అంటారు కోపంతో. రంగాచారి గారు ధర్మకర్త గారి మాటలు విని, నాకు ఈ ఉద్యోగం పోయినా సరే నీ రూపు మాత్రం మరపు రాకుండా చేయమ్మా అని అమ్మను ప్రార్థన చేసి రంగారావు గారితో నేను చేసిన ఒట్టి రాయికీగా అని నమస్కారం చేసి బయటకు వెళ్తారు. రంగారావు గారు, ఈ వెళ్ళటం ఇక ఇట్లాగే వెళ్ళబోయి అంటారు. రంగాచార్యులు గారికి అమ్మ దృశ్య రూపంతో స్పష్టముగా అనుక్షణము కనబడుతున్నది. ఉద్యోగం దూరం అవుతున్న కొద్దీ అమ్మ స్పష్టముగా కనపడుతున్నదనుకుంటూ వీధిలోకి వచ్చి నిలబడతాడు. రంగాచార్యులు గారు నమస్కారం చేసేటప్పుడు బయటకు వెళ్ళిన అమ్మ ఉదయం 10 గంటలైనా ఇంటికి చేరలేదు. చిదంబరరావు గారి ఇంట్లో నవరాత్రుల ఉత్సవాలు జరుగుటచే అమ్మ గురించి ఆరా తెలుసుకోరు. అమ్మ రైలు అవతల వాడకు దగ్గరగా ఉన్న అద్దంకి వారి తోట నుండి సరాసరి గుడి దగ్గరకు వస్తుంది. రంగాచార్య గుడి వాకిట్లో నిలుచొని ఉంటారు. వారికి అమ్మవారు కనిపించిన ముఖం ఈ అమ్మలో కనిపించును. అమ్మ వంక తదేక దృష్టితో చూస్తూ ఉంటారు. ఒక పావుగంట జరిగిన తర్వాత, నీవు ఎవరు అమ్మాయి అమ్మా అంటారు. అమ్మ ఎప్పుడు ఎక్కడ ఉంటే వారి అమ్మాయిని. రంగాచారి, అయితే ఇప్పుడు నీవు మా అమ్మాయివా అమ్మ అనుకుంటే కానా, మా అమ్మ వేరే ఉంది, మా అమ్మ నీకు కనపడుతుందమ్మా, మా అమ్మ సామాన్యం కాదు అంటారు. ఏ అమ్మ మీ అమ్మ, మాయమ్మ అని అంటే మాయ అమ్మ కనిపించకుండా పక్కకు పోవును. ఎదురుగుండా అమ్మ లేకపోవటాన్ని గమనించి ఈ అమ్మే దర్శనమిచ్చిన అమ్మేమో అని అమ్మ కనిపించక పక్క బజారు శివాలయం మీదుగా పరిగెత్తుతారు. నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ఇంటి వద్ద 10 గజాల దూరంలో
అమ్మ మరల కనపడి రంగాచార్యులు నడుస్తున్న కొద్దీ అమ్మ పరిగెత్తి స్టేషన్ వైపుకి వెళ్ళి నేరేడు చెట్టు కింద కూర్చున్నది. నేరేడు చెట్టు కింద ఉన్న అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నిన్న నాకు కనిపించింది నీవేనా, నిజం చెప్పు అని అడుగుతారు. అమ్మ, నిన్న మొన్న నీకు కనిపించిందా? నిన్న మొన్ననా నీకు కనిపించింది, నీవు నిజం చెప్పు. రంగాచారి, పొరపాటు పడ్డా అమ్మ, తెల్లవారుజామున కనపడ్డానా, నిజం చెప్పు. అయితే నీవు నా సొమ్ములు కాజేయటానికి వచ్చావా, గుళ్ళో అమ్మవారివి కాజేసినట్టు? రంగాచారి గారు కళ్ళు పెద్దవి చేసి, అమ్మా పొరపాటు పడ్డాను. 8 గంటలకమ్మా, కనపడ్డది నీవేనా? ఆ రాతిలో ఉన్న యంత్రం నీవేనా? నిన్ను ఎవరూ అర్థం చేసుకోలేరు అంటూ పాదాల మీద పడి అర్ధగంట వరకు పడుకొని మాయకప్పకమ్మా అని ఏడుస్తారు. రోజు వచ్చే అమ్మను గుర్తించలేకపోయాను. ఒకనాడు కొట్టడానికి చెయ్యి కూడా ఎత్తాను. ఎందుకిట్లా చేయిస్తున్నావు అమ్మా, నన్ను తొందరగా నీలో కలుపుకో తల్లి అని చెట్టు కిందనే వారు కూడా కూర్చుంటారు. అమ్మ అది వరకున్న కవళికలు మారి సామాన్యమైన అమాయక పిల్లలాగా కనపడుతుంది. నాయనా, నా కాళ్ళ మీద పడి నన్ను అమ్మ అంటావేం? నేను చిన్నపిల్లను, చిదంబరరావు గారి బావమరిది కూతురును. మా అమ్మ పోతే ఇక్కడ పెరుగుతున్నాను. నేనేదో గుడిలోకి అమ్మవారిని దర్శనం చేసుకుందామని అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. నన్ను అమ్మాయి అను నాయనా, నేను నీవు అనుకున్న అమ్మను కాను. అమ్మ చెప్పేటప్పుడు రంగాచార్యులు గారికి అది నిజమని తోచి, సరేలే వెళ్ళు, నా మనోభ్రమలే అమ్మ, నీవు చెప్పిందిగానే కనపడుచున్నది. అమ్మ తిరిగి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది. రంగాచార్యులు గారు తిరిగి ఇంటికి వెళ్తారు. నీకేం పర్వాలేదు, నీ ఉద్యోగం నీకు వస్తుందన్న మాటలు రంగాచార్యులు గారికి వినపడుతూ ఉంటాయి. ఇంటికి వెళ్ళి మంచం మీద వేసుకొని పడుకొని ఉంటారు. అమ్మ ఇంటికి వెళుతూ దారిలో ఆసుపత్రి వద్ద ఉన్న చెట్టు కింద పున్నాగ పూలు ఏరుకొని ఇంటికి వెళ్ళి అమ్మవారి పూజా మందిరం దగ్గర, అత్తయ్య పూలు ఇవిగో అని నేల మీద పెడుతుంది. అమ్మ మేనత్త గారు కింద పెడతామే అని అమ్మ చెంపకు పెట్టి కొట్టబోతుంది. అమ్మ ఆ పూలు అక్కడ పెట్టి దొడ్లోకి వెళ్ళి గులాబీ పూలు కోసుకొచ్చి ఎక్కడ పెట్టమంటామని అడుగుతుంది. అమ్మ మేనత్త పేరు అన్నపూర్ణమ్మ గారు. నీ నెత్తిన పెట్టుకో అంటుంది. అమ్మ నెత్తిన పెట్టుకుంటుంది. అన్నపూర్ణమ్మ గారు కళ్ళు పెద్దవి చేసి, అందుకే నా పూలు తెమ్మన్నది. అమ్మ, పెట్టుకోమంటేనేగా పెట్టుకున్నది, పూలు తెమ్మంటే తెచ్చా, పెట్టుకోమంటే పెట్టుకున్నా, తెలియంది అడిగా, చెప్పింది చేశా. పురోహితుడు ప్రఖ్యా సుబ్బయ్య గారు ఇంతలో వచ్చి, ఆ అమ్మాయి నెత్తిన పెట్టుకున్నా దోషము లేదమ్మా, ఆ అమ్మాయి బాల కాదు, పిల్లలకు దోషము లేదు, పూజ చేయవచ్చు. అన్నపూర్ణమ్మ గారిని ఉద్దేశించి, అమ్మగారు, నిన్న ఈ అమ్మాయి గుడి మండపం దగ్గర కనపడ్డదమ్మా, మీకు ఏమవుతుంది? ఎవరో పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడుతున్నదే. అన్నపూర్ణమ్మ, పెద్దవాళ్ళ దాకానా అన్నం పెట్టమని అడగటమే రాదు, మీరు ఎవరిని చూసి ఎవరనుకున్నారో? పురోహితుడు, లేదమ్మా, ఈ అమ్మాయిను స్పష్టంగా చూచాను, ఏదో విశేషం ఉందని చెప్పుకుంటుంటే విన్నాను. అవన్నీ సరే, తిరిగి మీరు ముందు పూజ మొదలు పెట్టండి. పురోహితుడు, ఏమోనమ్మా, నాకు కూడా అమ్మాయి వంకనే చూడబుద్ధి పుడుతోంది, పూజ మొదలు పెట్టబుద్ధి పుట్టడం లేదు. అన్నపూర్ణమ్మ గారు, మీరు కాకపోతే మరొకరు వస్తారు. పురోహితుడు లలితా సహస్రనామం చేత పట్టుకొని తను అమ్మకు చేస్తున్నట్లుగా నామాలు చెబుతాడు. ఒక్కొక్క పువ్వు చేత పట్టుకొని నామాలు చెబుతూ అమ్మ వంకనే చూస్తూ తన అమ్మకే చేసినట్లుగా భావిస్తూ ఇటు పూజ చేసుకున్నట్లు అటు నామాలు చెబుతున్నట్టు 1 గంటలో పూజ పూర్తి చేస్తాడు. తను ఒక కొబ్బరికాయ తీసుకొని అమ్మ వంక చూస్తూ కాయ కొడతారు. అమ్మవారికి పూజ చేసినట్లుగా మానసికంగా అమ్మకు పూజ చేస్తారు. అమ్మ దేశరాజు రంగారావు గారింటికి వెళ్ళి వాకిట్లో అరుగు మీద కూర్చుంటుంది. రంగారావు గారు బజార్ నుంచి అప్పుడే ఇంటికి వస్తూ అరుగు మీద కూర్చున్న అమ్మను చూసి, నీవెవరమ్మాయి అంటారు. అమ్మ పెద్ద వయస్సుగా కనపడుతుంది. అమ్మ, నేను రంగాచార్యులు గారి బంధువును. రంగారావు గారు నీకేమవుతారమ్మా? అమ్మ, వరుసకు కొడుకు అవుతాడు, అంటే వాళ్ళమ్మ నేను అప్పచెల్లెళ్ళ వరుస. అమ్మ, నీవు ఇప్పుడు వాళ్ళ ఇంటి నుంచి వస్తున్నావా అంటారు. అమ్మ, లేదు, వాళ్ళ ఇంటి నుంచి కాదు, వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. ఎవరో ఉద్యోగం తీసివేశారట రంగాచార్యులకు, చాలా మంచివాడు, యోగ్యుడు. ఆ గుడికి వాడి చేత అర్చన జరిగే యోగ్యత లేదు అంటుంది అమ్మ. ఈమె అంటుంటే ఎవరో దేవత పలికినట్టు ఆకాశవాణి పలికినదా అనిపిస్తున్నది. వెంటనే గొడుగు వేసుకుని రంగారావు గారు ఇవ్వవలసిన జీతానికి పెచ్చుగా 10 రూపాయలు తీసుకొని పువ్వులు పళ్ళు చేత పట్టుకొని స్వయముగా రంగాచార్యులు గారి ఇంటికి నైవేద్యం పెట్టు అని జీతం కాక 10 రూపాయలు పెచ్చు ఇచ్చి, ఈ 10 పెట్టి ధోతి ఉత్తరయం కొనుక్కోమని చెప్పి రంగారావు గారు ఇంటికి వస్తారు. రంగాచార్యులు గారు ఉద్యోగంలో ప్రవేశిస్తారు. అరుగుల మీద కూర్చుని ఉన్న అమ్మ చిదంబరరావు గారి ఇంటికి వెళ్తుంది. అమ్మ వయసు 4 సంవత్సరంలో 7 మాసములు. పరిణామ విచారణ. 2వ రోజు అమ్మ తెల్లవారుజామున 4:30 గంటలకు లేచి ముఖము కడుక్కొని పూజకు దొడ్లోకి పూలకు వెళ్తుంది. పూలు కోయటకు కొమ్మ వంచగా కొమ్మ అమ్మతో మాట్లాడినట్టుంది. కొమ్మలో నుంచి ధ్వని వచ్చిందా నా మనస్సా అని అమ్మ ఆలోచించగా
పువ్వు కోసిన చోట చెమ్మ వచ్చును, అమ్మ కొమ్మ ఏడుస్తున్నదేమో అనుకుంటుంది. చెట్టుని వదిలేసి అమ్మ అసలు ఏమిటి అనుకుంటుంది. మనస్సులో అసలు ఏమిటి అంటే ఇది ఏమిటి, అసలు ఇది ఏమిటి అని అరటి చెట్టు దగ్గరికి వెళ్ళి అరటి ఆకు కోయబోగా అరటిపాదులో మురుగుడు వాసన వచ్చింది. ఆకులు సువాసన వచ్చాయి. చెట్టు పెరిగింది, ఆకు పెరిగింది. మురుగుడు వల్ల దానితో పెరిగిన ఆకు మంచి వాసన, దీనికి దుర్వాసన. కారణం ఏమిటి అని వేరు చోట పొడిమట్టిలో నీళ్లు పోసి బురద చేసి మరొక చోట గుంట తవ్వి నీరు బయటికి వచ్చేదాకా వేరొక చోట మళ్ళీ ఆ పూట నీరుని పొడిమట్టిని కలిపి బురద చేసి రోజు నీళ్లు పోయగా అదే మురుగై నెల రోజులకు అందులో వచ్చి ఆకులు కలపగా 3 కలిపిన తర్వాత కొన్ని రోజులకు లుకలుకలాడి పురుగులు పుట్టాయి. అమ్మ అది చూచి ఏది జడత్వము ఏది చైతన్యము అని తోచక మళ్ళా ఒక ఎడారిలోకి వెళ్ళి అమ్మ బయలికి కూర్చొని దాని మీద మట్టి కప్పి వచ్చింది. 3 రోజులకు వెళ్ళి చూడగా రూపం మారి మరొక రూపము దాల్చింది. కొన్ని రోజులకు మట్టిలో మట్టి కలిసిపోయినది. అమ్మ అసలు దీని రూపం ఎక్కడా, ఇది రావటానికి కారణం ఏమిటి అని ఆలోచించుతూ ఒకరోజు చలిది అన్నం భోంచేస్తూ ఉండగా అమ్మ తన పినతల్లి కూతురు మతుకుమల్లి శ్రీధర్రావు అమ్మ పినతల్లి కుమారుడు మతుకుమల్లి శ్రీధర్రావు 2 సంవత్సరముల కుర్రవాడు అమ్మకు ఎదురుగా తులసికోట మీద బయలు కూర్చుంటాడు. అమ్మ పినతల్లి శేషమ్మ గారు ఆ పిల్లవాడిని ముందుకు పడేటట్లుగా తులసికోట మీద కూర్చుంటావా, తప్పు కాదా అని వీపు మీద కొడుతుంది. అమ్మ ఆ దృశ్యం చూసి అన్నము తినలేక లేచిపోయి కిందపడ్డ పిల్లవాడిని పైకి లేవదీస్తూ విరోచనము వంక చూడగా అమ్మ అన్నంలో కలుపుతున్న పదార్థము దోసగింజ దానిలో కనపడింది. అమ్మ అది చూచి నేను అన్నంలో కలుపు తినేది ఇందులోకి వచ్చింది అని వంట ఇంట్లోకి వెళ్ళి వంట మనిషి తరిగిపెట్టిన కూరల వంక చూడగా కొన్ని దోసకాయలు పచ్చడికి, కొన్ని కూరకు, కొన్ని పులుసునకు ఒకే రకం కాయలను ముక్కల తేడాతో తరిగి ఉంచుతారు. తరిగి ఉంచినవి చూచి గంపలో ఉన్న దోసకాయలను చూస్తూ ఒక కాయ చేతికి తీసుకొని కత్తిపీట నెత్తిన పెట్టుకొని ఆ ముక్కలు చూస్తూ ఆ ఒక్క కాయనే వారు తరిగినట్లుగా అన్ని రకాల ముక్కలను తరిగారు. ఒకే కాయను అనేక రకాల ముక్కలుగా తయారు చేసి పొయ్యి మీద ఉడుకుతున్న పదార్థముల వంక చూచి ఒక పొయ్యి మీద చూచి ఉడుకుతున్న పప్పును, మరొక కుంపటి మీద కాయలు కాలుతూ దానిలో నుంచి నుయ్యమని వచ్చుతున్న శబ్దమును, 3వ పొయ్యి మీద ఉన్న పులుసును చూచి అన్నము వండారా రాఘవమ్మ గారు అని అడుగుతుంది. రాఘవమ్మ అన్నం ఉడికిందమ్మా, కూర తిరగమాత వేసి అన్నం పెడతానమ్మా. నా కోసం కాదమ్మా, మీరు వంట చేసేటప్పుడల్లా నన్ను పిలవండి. రాఘవమ్మ ఏం వంట చేస్తావా? లేదమ్మా, పొయ్యి మంట చేయటం నేర్చుకుంటాను. రాఘవమ్మ సరేలే, ఇంత చిన్నపిల్ల ఎన్ని మాటలు మాట్లాడుతుంది అనుకుంటూ చీపురు పుచ్చుకు ఇల్లు చిమ్ముతుంది. ఆ చీపురుతో ఇంటిలో ఉన్న తుక్కు అంతా ఒక మూలకు చేరుస్తుంది. అమ్మ అది చూచి అమ్మ చీపురు తుక్కునంతా ఒక మూలకు చేరుస్తుందా అనుకొని అమ్మ చీపురు పట్టుకొని దొడ్లో బాదం చెట్టు కిందకు వెళ్ళి రాలిన ఆకునంతా చిమ్ముతూ కొంత దూరము చిమ్మి చీపురు అక్కడ పడవేసి వంట అయిందేమో చూద్దామని అమ్మ ఇంట్లోకి పరిగెత్తుకొని వచ్చి ఇందాక తరిగిపెట్టిన వాటికి ఇప్పుడు పక్వమైన వాటికి తేడా చూచి అమ్మ రోజు ప్రతి ఒక వస్తువులో ఈ మార్పు ఉంటుందేమో అంటూ అమ్మ రాఘవమ్మ గారు నీకు ఈ వంట ఎవరైనా నేర్పారా లేక మీరే నేర్చుకున్నారా? చేసేటప్పుడు వంటలో ఏది ముఖ్యమనిపిస్తుంది? పదార్థాల, గిన్నె, పొయ్య, నిప్ప, నీరా, విసనకర్ర, రోలా, రోకల అని అంటూ తర్వాత వివరిద్దాంలే అనుకొని ఇందాక అన్నం తింటూ లేచాను. మళ్ళా మీరు చేసినవి వేసి అన్నం పెడతారు రాఘవమ్మ. ఇప్పుడేమీ అన్నం అమ్మ, పొద్దుగూక వచ్చింది, ఒకసారి రాత్రికి తిందు కానివిలే అంటూ ఆమె పని ఆమె చేసుకుంటున్నది. అమ్మ సమయం వచ్చిందాకా అన్నం ఇంట్లో ఉన్నా తినే యోగ్యత ఉండదు. అన్నం లేక కాదు, తినాలని ఉద్దేశం లేక కాదు, పెట్టడానికి ఆమెకు ఇష్టం లేక కాదు. ప్రతి పనికి ఇంతేనా? అయినా చూద్దాం అవునో కాదో, కాలం అనేది ఎంత గొప్పదో అనుకొని రోడ్డు మీద ఇంటికెదురుగా ఉన్న తాటి చెట్టు కింద కూర్చొని నేను రాత్రికి దోసకాయలు వేసుకొని అన్నం తింటే అదే వస్తుందా అంటూ ఆ రూపమే వస్తుందా? ఏది తింటే ఆ రూపానికి తగినట్టే రూపం మారి వస్తుందేమో. పసిపిల్లలు పాలు తాగుతుంటే పాలుగా కూర్చోవటం లేదుగా, పాలకు తగినట్టుగా పాలకు, అన్నానికి తగినట్టుగా అన్నానికి మార్పు అంటూ ఉన్నది. ఈ మార్పు అయ్యేది పొట్టలోకి పోయిగా పొట్ట మీద పెడితే రావటం లేదుగా. పొట్ట మీద గుడ్డగా పెడితే గుడ్డగానే ఉంటుంది. పొట్టలోకి పోయిన పదార్థమే మారుతుంది. అయితే గుడ్డను మింగగా పొట్టలోకి పోతే మారుతుందేమో అని తన ఒంటిన ఉన్న గౌన్ను చింపి సన్నని పీలిక తీసి ఉండ చుట్టి అమ్మ మింగుతుంది. మార్పు అంటే నిద్ర లేచాను, మంచం మీద కూర్చొని కళ్ళు తెరిచినప్పుడు ఒక రకంగా ఉంది, పొద్దు క్రమంగా మారిపోయింది, ఇప్పుడు ఒక రకంగా ఉంది, రాత్రికి ఒక రకంగా ఉంటుంది. ఇదేనా మార్పు అంటే? అసలు మార్పు అంటే అర్థం ఏమిటి అని అమ్మ తల ఉంచుకొని ఇసుక మీద చేతులు పెట్టి ఇసుకను కుప్పలు చేస్తూ పిచ్చిక గూళ్ళు కడుతూ అబ్బా తోచడం లేదు, ఇవన్నీ ఎప్పుడు తేలుతాయి,
ఇందాక భూమిగా ఉన్నది, ఒకచోట ఇసుక కుప్పగా ఉన్నది, ఒకచోట గూడుగా ఉన్నది. ఈ ఇసుకేగా అనుకుంటూ తల ఎత్తగానే స్టేషన్లోకి రైలు వస్తుంది. కూత వినబడుతుంది. ఆ కూత కూడా ప్రారంభించేటప్పుడు ఒక రకం, మధ్యలో ఒక రకం, ఆపేటప్పుడు ఒక రకం. ప్రతిదీ ఇంతేనని స్టేషన్ వంక చూస్తూ ఉంటుంది.